ప్రైజ్ లార్డ్. మనలో చాలామందికి విజయం అంటే చాలా ఇష్టం. అవును, మనం చేసే ప్రతి పనిలో విజయం పొందుకోవాలని మనకిష్టం. మనం దేంట్లో అడుగు పెడితే అందులో సక్సెస్ కావాలని చెప్పి మనం అందరం కోరుకుంటాం. అలాగే ఏ పనైనా ప్రారంభిస్తాం. అయితే గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఓవర్ నైట్లో రాదు. సక్సెస్ సెకండ్స్ వ్యవధిలో రాదు. ఒక్కోసారి అలా వచ్చేసింది అనిపిస్తుంది. ఇదిగో భూమి మీదే ఫాస్టెస్ట్ రన్నర్ అని పేరున్న వ్యక్తి ఉసేన్ బోల్ట్. ఈ ఉసేన్ బోల్ట్ గారు ఒకసారి 100 మీటర్స్ రేస్లో పాల్గొని ఆ పరుగు పందాన్ని కొన్ని సెకండ్ల వ్యవధిలో పూర్తి చేశారు. చిరత పులి కంటే వేగంగా పరిగెట్టాడు. ఇది అది చూసినప్పుడు ప్రపంచం అంతా అనుకోవచ్చు, కొన్ని సెకండ్ల వ్యవధిలో పరిగెట్టి గొప్ప వ్యక్తి అయిపోయాడు, ఇతనికి సక్సెస్ కొన్ని సెకండ్లో వచ్చిందని. కానీ వెళ్ళి ఒకసారి ఆయన అడిగి చూడండి, ఆ సెకండ్ల పరుగు కోసం ఆయన సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇదిగో ఎన్ని ట్రైనింగ్ పీరియడ్స్, ఎంత శారీరక కష్టం, ఎంతగా పరుగులు పెట్టాడు, ఎంతగా అలసిపోయాడు. ఆ కసరత్తులన్నీ కూడా ఆ సెకండ్లలో ఉపయోగించి అప్పుడు అతను విజయం పొందుకున్నాడు. ఈరోజు మీరు విజయం కోరుకుంటున్నారా? దేవ ఇది చేయి, ఈ ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం. అయితే ఆశీర్వాదాలు పొందుకోవడానికి మొదట మీకు ఆశీర్వాదాన్ని క్యారీ చేసేంత బలం కావాలి. ఆ బలం కావాలంటే దేవుడి దగ్గర నుంచి ట్రైనింగ్ పొందుకోవాలి. దేవుడి ట్రైనింగ్ ఎక్కడో తెలుసా? శ్రమల మధ్యలో. అవును, ఒక్కోసారి మన శ్రమల మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు దేవ ఎందుకయ్యా అంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఈ శ్రమల కొలుములో వెళ్ళినప్పుడే నీకు సరైన తర్పీదు దొరుకుతుంది. ఈ తర్పీదు రేపు నీకు వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు భరించగలిగే అంతగా నీకు శక్తినిస్తుంది. అవును, మనందరికీ ఆశీర్వదించబడాలంటే ఇష్టం. అయితే ఆశీర్వాదాలు శ్రమలు అనే తర్ఫీదు ద్వారానే వస్తాయి. ఈరోజు ఆ తర్ఫీదుని దేవుడు మీకు ఇస్తున్నాడేమో. అందుని బట్టి కుంగిపోకండి, ఓ దిగాలు పడిపోకండి. దేవ ఎందుకై అంత చెంత, నువ్వు చెప్పింది ఒకటి చేస్తుంది అది, అలా ఏమనకండి. దేవుడిచ్చే తర్పీదిని మీరు మనస్ఫూర్తిగా తీసుకోండి. దేవుడు మీతో ఉన్నాడు కదా, ఆయన మిమ్మల్ని అన్నిటి నుంచి దాటించేస్తాడు. దాటించడం మాత్రమే కాదు, తాను ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చి చూపిస్తాడు. అప్పుడు మీరు దేవుని స్థితిస్తారు. మీరు మాత్రమే కాదు, మిమ్మల్ని చూసిన అనేక మంది మిమ్మల్ని చూసి దేవుని స్థితిస్తారు. అవును, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మిమ్మల్ని బట్టి అనేకులను ఆశీర్వదిస్తారు. మరి ఎందుకని దేవుణ్ణి ఈరోజు మీరు నమ్మకూడదు? నమ్మండి, మీ పరుగును కొనసాగించండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.